హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి న్యూ అప్డేట్ మేము ముందుకు వచ్చేసాను. అదే మరి ఏపీ స్టేట్ గవర్నమెంట్ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి. మరి ఏపీ స్టేట్ గవర్నమెంట్లో మరి రాబోయే నోటిఫికేషన్స్లో మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, మరియు దాంట్లో ఏ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, అది డిగ్రీ క్వాలిఫికేషనా, 10th ఇంటరా, మరియు ఆ యొక్క పోస్టులకి ఎన్నేసి పోస్టులు ఉన్నాయి, ఇలా పూర్తి సమాచారం కూడా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, అలాగే మరి ఈ యొక్క అప్డేట్స్ మీకు డైలీ వస్తూ ఉండాలంటే డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీరు నా యొక్క ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటే మరి పూర్తి సమాచారం కూడా మీకు అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఫస్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం. ఇది అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్. దీంట్లో ఓవరాల్గా 92 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, గమనించండి. దీంట్లో డిప్యూటీ రిజిస్టర్, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్, ఇది ఓవరాల్గా 92 పోస్టులు. ఫ్రెండ్స్, గ్రూప్ ఎగ్జామ్స్ దాదాపుగా అన్నింటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఇది కామన్ అండి. కాకపోతే కొన్ని ఎగ్జామ్స్కి స్పెసిఫిక్గా కొంత స్పెషలైజేషన్ అనేది అడుగుతుంటాడు అనమాట. కాబట్టి సెకండ్ కేటగిరీ వచ్చేసి యానిమల్ హస్బెండరీ. దీంట్లో మీకు సర్జన్కి అయితే ఓవరాల్గా 80 పోస్టులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే మెడికల్ ఫీల్డ్ ఉన్నారో వారికి మంచి అవకాశం. అలాగే బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ అనే డిపార్ట్మెంట్లో అయితే మీకు ఇది వార్డెన్ పోస్టులు అండి. దాదాపుగా 100 పోస్టులు ఉన్నాయి. కాబట్టి మంచి అవకాశం. ఎవరైతే డిగ్రీ బీఎడ్ కంప్లీట్ చేస్తున్నారో వారైతే వార్డెన్కి ఎలిజిబుల్, చక్కగా అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, గమనించండి, ఇవన్నీ కూడా టోటల్ మనకి 10,000 పైగా పోస్టులు ఉన్నాయి. ఈ అన్ని పోస్టుల్లో మీకు మీ క్వాలిఫికేషన్ 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, ఇలా మీ క్వాలిఫికేషన్ ఏదైనా కావచ్చు. మ్యాక్సిమం అన్ని క్వాలిఫికేషన్స్ కూడా పోస్టులు అనేవి రిలీజ్ కాబోతున్నాయి. తర్వాత డిపార్ట్మెంట్ చూద్దామండి. మరి ఈఎఫ్ఎస్ఎన్టీ అంటే దీంట్లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. దీంట్లో అయితే మీకు ఓవరాల్గా 140 పోస్టులు ఉన్నాయండి. గమనించండి. కాబట్టి ఈ యొక్క రాబోయే రోజుల్లో మనం చెప్పాలంటే మరి ఉద్యోగాల జాతర మాట. ఒక్కటి అయిన వెంటనే ఇంకోటి నోటిఫికేషన్ అలాగా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆడిట్ ఆఫీసరు, అకౌంటెంట్, సెక్షన్ ఆఫీసరు, అలాగే సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఆడిటర్, ఇలా మీకు 169 పోస్టులు ఉన్నాయండి. గమనించండి. కాబట్టి ఇది అన్ని పోస్టులు కలిపి మరి రాబోయే రోజుల్లో మీకు ఇంకా పూర్తి సమాచారం తెలుస్తుంది ఏ క్యాస్ట్కి ఎన్ని అనేది. కాబట్టి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో అయితే మీకు 37 పోస్టులు ఉన్నాయి. దీంట్లో జిఎస్టీ ఆఫీసరు, అలాగే అసిస్టెంట్ కమిషనర్, సిటీ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే మరొక డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో అయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంది. దీంట్లో అయితే మీకు స్టేట్ వైడ్గా 47 పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు చెప్పే అన్నీ కూడా స్టేట్ వైడ్గా ఉన్న పోస్టులు అన్నమాట. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే మరి అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క ఖాళీలు అయితే సుమారు 1,500 పోస్టులు ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే మరి డిగ్రీ, పీజీ, ఎంఎస్సి ఇలా చేస్తున్నారో వారికి కూడా మంచి అవకాశం. అలాగే మరి హోమ్ డిపార్ట్మెంట్, కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదండి, ఆ డిపార్ట్మెంట్లో అయితే సుమారుగా మరి అన్ని పోస్టులు కలిపి 3,000 పైగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి అంతకుముందే మనం 3 years 4 years బ్యాక్ చూసాం 6,000 పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు దాంట్లో సగానికి పోస్టులు కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. 3,000 పోస్టులు. మరి దీంట్లో కానిస్టేబుల్, అలాగే ఎస్ఐ, వార్డెన్, మరి ఇలా రకరకాల పోస్టులు కూడా ఉంటాయండి ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి గమనించండి. మరి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మరి కేవలం 10th ఇంటర్ లేదా డిగ్రీ కూడా ఉండే అవకాశం ఉంది ఆ యొక్క కేటగిరీలను బట్టి. ఇవి దాదాపుగా మీకు చూపిస్తున్నాను కదా, 2 పేజీలు చూపించాను. ఆ 2 పేజీల్లో కూడా 1,500 పోస్టులు ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఇవి 3,000 చిల్లరి పోస్టులు. కాబట్టి ఎవరైతే మరి ఈ యొక్క డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో మీకు కూడా మంచి అవకాశం. కాబట్టి ఇప్పటికీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. మీకు మీ చేతిలో దాదాపుగా 5 నుంచి 6 నెలల సమయం ఉంది ఎగ్జామ్ పెట్టడానికి. కాబట్టి డోంట్ వేస్ట్ టైం. అలాగే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో ఓవరాల్గా అయితే 143 పోస్టులు ఉన్నాయండి. మరి దీంట్లో పోస్టుల పేర్లు కూడా చెప్తున్నాను చూడండి. అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, మరి రాయల్టీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, ఇలా అన్ని పోస్టులకు కలిపి 143 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, గమనించండి.
అన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్, కాకపోతే కొన్ని పోస్టులకి స్పెషలైజేషన్ అడుగుతాడు, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో అంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులకి మీకు 12 రకాల పోస్టులు ఉన్నాయి. అలాగే లా డిపార్ట్మెంట్లో అయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో అయితే మీకు 17 పోస్టులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అయితే మీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అయితే 21 పోస్టులు ఉన్నాయండి. మీకు రాబోయే రోజుల్లో మరి స్పెసిఫిక్గా ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు అనేవి కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. మరి నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకొని నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అయితే 328 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, మరి డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి గమనించండి. మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అన్ని పోస్టులు ఉన్నాయి. తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మీకు అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా అయితే 268 పోస్టులు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా దాదాపుగా 25 శాఖలలో అంటే 25 డిపార్ట్మెంట్లో పోస్టులు అన్నమాట. మరి 10,000 పైచీల కంటే ఆషామాషి కాదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే మీకు సబ్ రిజిస్ట్రార్ కింద 7 పోస్టులు ఉన్నాయండి. అలాగే మరి రెవెన్యూ ల్యాండ్ డిపార్ట్మెంట్లో అయితే మీకు 12 పోస్టులు ఉన్నాయి. ఇవైతే డిప్యూటీ కలెక్టర్. కాబట్టి కొన్ని పోస్టులు అయితే ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు, మిగతా పోస్టులు అయితే ఇలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారన్నమాట. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, కెమికల్ ఎగ్జామినర్ ఇవన్నీ కూడా 452 పోస్టులు ఉన్నాయండి, గమనించండి. అలాగే ముఖ్యంగా మరి చాలామంది ఎదురు చూస్తున్నారు, మరి లాస్ట్ డిఎస్సి రిలీజ్ అయింది. మరి ఈ ఇయర్ కూడా మరి జాబ్ క్యాలెండర్లో డిఎస్సి పోస్టులు కూడా కలిపి రిలీజ్ కాబోతున్నాయి. మరి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, మరి స్పెషల్ డిఎడ్ బిఎడ్ పోస్టులు కలిపి సుమారు 3,000 చిల్లర పోస్టులు అండి. కాబట్టి మంచి అవకాశం. మరి ఎవరైతే లాస్ట్ టైం ప్రయత్నించి మరి దగ్గరికి వచ్చి మిస్ అయ్యారో వారందరికీ కూడా సువర్ణ అవకాశం లాంటిది. సేమ్ ప్రిపరేషన్ మీరు ఇంకా కంటిన్యూ చేయగలిగితే జాబ్ అయితే మీదే గ్యారంటీ. ముఖ్యంగా ఎస్జిటికి వచ్చి 1,500 పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారికి 1000 పైగా ఉండే పోస్టుల అవకాశం ఉంది. మరి స్పెషల్ డిఎడ్ బిఎడ్ వరకు కూడా మంచి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్లో. మరి ఇవన్నీ కూడా ఓవరాల్గా అయితే 3,004 పోస్టులు అండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో అయితే మీకు 3 పోస్టులు ఉన్నాయి. ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సంబంధించి, గమనించండి. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మీకు 2 రకాల పోస్టులు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, అలాగే వార్డెన్ గ్రేడ్ 2 అనే పోస్ట్ కూడా ఉంది. ఇవైతే మీకు 104 పోస్టులు అండి. అంటే మన ఏపీలో అయితే స్కూల్స్ ఉంటాయో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో దానికి సంబంధించి అన్నమాట. అలాగే టీఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కింద, ఇంజనీర్ కింద, ఇన్స్పెక్టర్ కింద అయితే మీకు 132 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే మీకు దాదాపుగా 62 పోస్టులు. దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు కూడా దీంట్లో మెన్షన్ చేశాడండి. అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో అయితే మీకు చాలా పోస్టులు ఉన్నాయి. చెప్పాలంటే 224 పోస్టులు అంటే చిన్న మాట కాదండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాబట్టి ఎవరైతే డిప్లొమా లేదా బీటెక్ చేస్తున్నారో వారికి సువర్ణ అవకాశం లాంటిది. కాబట్టి గమనించండి, చక్కగా ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే మీకు 49 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సూపర్వైజర్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ 1 పోస్టులు అండి. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం కనుక ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి గమనించండి. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ కూడా ఈ యొక్క వీడియోకి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందు చెప్పినట్టుగానే దీంట్లో 10th, ఇంటర్, డిగ్రీ ఇలా అన్ని పోస్టుల వరకు కూడా ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది, గమనించండి. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా మరి మీకు ఇలా రెగ్యులర్ అప్డేట్స్, మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, దీనికి ఏమి కావాలి, ఎలా అప్లై చేయాలి, అలాంటి పూర్తి సమాచారం కూడా నా యొక్క ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, దాని ద్వారా మీరు జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే నా యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ దాకా వీడియో అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.